మానవులందరి కొరకై నువ్వు చేసిన మేలును బట్టి ప్రభువా నిన్ను ఆత్మ సత్యంతో ఆరాధించుట కొరకై నాయన నీ బిడ్డలందరినీ కూడా సమకూర్చి నాయన నీ సన్నిధికి నడిపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. అలా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా బ్రతికించి మరి ఒక నూతన పరిశుద్ధ దినంలో మనం ప్రవేశపెడుతూ వచ్చావు ప్రభువా. నేను ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది నేను లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఉన్నారు ప్రభువా. నీవైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి సజీవుడైన దేవుని ప్రభు ఆరాధించుట కొరకై నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన సిద్ధపరిచినందుకు నువ్వు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. వచ్చిన వారిని బట్టి వందనాలు, ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. ఎవరు ఏ ఆటంకాల ద్వారా రాలేకపోతున్నారో అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొనము. సాతాను బంధకములను విడిపించి ప్రభువా నీ సన్నిధికి నడిపించము, అయినా సహాయం చేయము. అలా ప్రభువా మరి తండ్రి పాటలు పాడుకుంటూ నీ కృప దయచేయము. అయినా గంభీరంగా అనుసరించే పాటకు నైనా మా కంఠాలు తాకము. పాటల ద్వారా నీవు మహిం పొందము. అలా ప్రభువా నా తండ్రి వాయిద్యాలు వంచేవన్నీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాన్న మంచి తెలివిని జ్ఞానాన్ని నేను దయచేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. అయినా సహాయం చేయము నా తండ్రి. ఈ కూడికి అంతటిని కూడా ప్రభువా నీ చిత్తానుసారంగా నీ ఉద్దేశానుసారంగా ప్రారంభిస్తూ నాయన ఆది నుండి అంతం వరకు నా తండ్రి మాకు తోడునీడగా ఆదరణకర్తగా ఉన్నామని నేను ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకున్న సహాయం చేయము. ఇలా ప్రభువా ఇంకా మరి రావాల్సిన వారిని త్వరపెట్టి ప్రభువా నైనా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం చేయము. ఎవరు కూడా ఈ దినాన్ని పోగొట్టుకోనకుండా సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను దేవ. జ్ఞాపకం చేసుకో. ఇలా ప్రభువా నీ దాసుడు మరి నేను థామస్ అన్న కూడా పరిచయ నిమిత్తమై ప్రభు మరి రాజుపాలెనికి వెళ్ళింటుండగా జ్ఞాపకం చేసుకో. అక్కడ జరిగేటువంటి నాయన పరిచర్య అంతటిని కూడా దీవెనకరంగా ఆశీర్వాదంగా చేయము. నీ ఆత్మచేత నీ జ్ఞానం చేత నింపి ప్రభు అక్కడ బలంగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మా మధ్యకు క్షేమకరంగా నడిపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. ఇలా ప్రభు అన్ని విషయాల సహాయాన్ని కోరుకుంటూ మహిమ ఘనత స్తుతులను చెల్లించుకుంటూ నన్ను కూడా ప్రభు గంజికొండ నుండి ప్రభు నా తన పరిచర్య నిమిత్తమై నేను నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి నన్ను కూడా కేవలం నోటికి పూర్వగా మాత్రం వాడుకొని ప్రభు నా తన్ని మహిం పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ నా ప్రభువును నా రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తీసుకోండి. పాట సంఖ్య 3. కొత్త పాటల పుస్తకంలో పాత పాటల పుస్తకంలో రెండిట్లో ఒకే నెంబర్ ఉంటుంది. పాట సంఖ్య 3. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది,
మహిమాగల నీ నామము గొప్పది. పగ తీర్చుకొను శత్రువును మాన్పివే, అమలు స్తుతి స్తోత్రములతో. పగ తీర్చుకొను శత్రువును మాన్పివే, అమలు స్తుతి స్తోత్రములతో. స్థాపించితివి నీవొక దుర్గము, దాగునట్లు ఆశ్రయ దుర్గము. స్థాపించితివి నీవొక దుర్గము, దాగునట్లు ఆశ్రయ దుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు. మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశము, చంద్ర నక్షత్రము దాని చూడగా. నీ చేతి పని అయిన ఆకాశమును, చంద్ర నక్షత్రము దాని చూడగా. వాణి జ్ఞాపకము చేయా మానవుండువే వాడు. వాణి దర్శించి జ్ఞాపకము చేయా మానవుండువే వాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు. మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీకంటే మానవుని కొంచెముగా తక్కువవానిగా చేసితివి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువవానిగా చేసితివి. మహిమా ప్రభావమును వానికి ధరింపజేసితివి. మహిమా ప్రభావాకి వానికి ధరింపజేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు. మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, పశువులు. అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, పశువులు. వాని పాదములు నుంచి అధికారమునివి. వాని పాదముల కింద నుంచి అధికారమునివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు. మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము
వేలాది ఆ నామమును బట్టి కీర్తించితివి. నీ రూపమును మాకు హల్లెలూయా. ఆ నామమును బట్టి కీర్తించితివి. నీ రూపమును మాకు హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది. మహిమగల నీ నామము గొప్పది. పాట సంఖ్య 122, పాత పాటల పుస్తకములో 120. నూట 122, 120. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నీచెన్, నిత్య జీవము నీచెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి సంకట క్లేశము పరిచన్, నమ్రతతో దీనుడై సంకట క్లేశము పరిచన్, నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభు, రక్షణ ద్వారము తెరచెను ప్రభు, నిత్య నిరీక్షణ నిత్యన్, నిత్య నిరీక్షణ నిత్యన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో,
పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మధుమనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మధుమనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం జీవితమూల కాపాడుమా జీవితమూల ఇదియే మా వినతి ఇదియే మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాట సంఖ్య 153, పాత పాటల పుస్తకంలో 151. 153, 151. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునందితి పరమానందము నిజమైన శాంతియు అధిక జయమునందితి వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే
చేతి కుండలమును కాళ్ళకు చోలను నూతన వస్త్రమొసగి చేతి కుండలమును కాళ్ళకు చోలను నూతన వస్త్రమొసగి వందనమర్పింతు కృపనొందితి మన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి మన రాజ్యమందున చేరితిని దోషములు క్షమింపబడి నా పాపము కప్పబడి దోషములు క్షమింపబడి నా పాపము కప్పబడి నాలు పాపము బేకుల గోతి నిర్దోషినిగా తీర్చే పాపము మేకుల గోతి నిర్దోషినిగా తీర్చే వందనమర్పింతు కృపనొందితి మన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి మన రాజ్యమందున చేరితిని పాపము శిక్ష తొలగిను నేను తన సృష్టి పాపము శిక్ష తొలగిను నేను తన సృష్టి రాజుగా చేస్తే రాజకునిగాను పాడిద హల్లెలూయా రాజుగా చేసే రాజకునిగాను పాడిద హల్లెలూయా వందనమర్పింతు కృపనొందితి మన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి మన రాజ్యమందున చేరితిని వదలి పరమా ప్రభుని వదలి పరమా ప్రభుని నాకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాడు నాకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాడు వందనమర్పింతు కృపనొందితి మన రాజ్యమందున చేరితిని వందనమర్పింతు కృపనొందితి మన రాజ్యమందున చేరితిని చిన్న పాట పడేది
పాట సంఖ్య 102, పాత పాటల పుస్తకంలో 100. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ఈ ప్రేమ దాటికి సాటి లేదు, నీ ప్రేమ దాటికి సాటి లేదు. నీ మహిమే మేటి, నీ మహిమే మేటి, నీ మహిమే మేటి. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని శరణు గతులగువారు, ప్రభుని శరణు గతులగువారు, విడుదల నొందెదరు, విడుదల నొందెదరు, విడుదల నొందెదరు. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. పాపుల కొరకై సిలువను మోసి, పాపుల కొరకై సిలువను మోసి, పానబిడినిలలో, పానబిడినిలలో, పానబిడినిలలో. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభువా మొరనాలింది, ప్రభువా మొరనాలింది, నీ గానమేమో, నీ గానమేమో, నీ గానమేమో. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ఈ సమయంలో ఆరాధన వర్తమానం విందాం. ఆప్యాయన. ఆరాధన పోపురం బైబిల్ పల్లె వాడుకుందాం చిన్నది. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు,
గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఆరాధనకు పూర్వము పరిశుద్ధ గ్రంథం నుండి మనము కొన్ని మాటలు మనం చూసుకొని ఆరాధనలోకి వెళదాం. అందుకొరకై నిర్గమాకాండము 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 6వ అధ్యాయము నిర్గమాకాండము 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 5, 6, 7 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఐగుప్తీయులు దాసత్వమునకు లోబర్చి ఉన్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్ము నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడున్న యందును. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల ప్రియ తండ్రి, నమ్మకమైన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా దేవా, మరొకసారి ప్రభా జ్ఞాపకం చేసుకొని ఆయన నా తండ్రి ఆరాధన కొరకై చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకో. నేను విరిచి పంచిపెట్టాం ప్రభా. నాతో ఎందుకనగా నేను కూడా అయోగ్యని, నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరాని వాడిని. అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా స్వస్థత కొంచెమైనను నా లేదని ఒప్పుకుంటున్నాను కనుక ప్రభా నా తండ్రి నాలో నువ్వు ఉండి నన్ను నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ కేవలం నోటికి పూరగా మాత్రమే నన్ను వాడుకునమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ నా ప్రభువును నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ 6వ అధ్యాయము మరి 5, 6 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఇశ్రాయేల్ ప్రజలను గురించి ఇక్కడ దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునై యుందును. కాబట్టి ఇక్కడ మరి మోషేతో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పుము, ఎందుకంటే నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పు ఆ ప్రజలకనే మరి మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తుకు వెళ్ళి అక్కడ 430 సంవత్సరాలు అక్కడ వారి యొక్క దాసత్వంలో ఉంటూ వచ్చారు. కాబట్టి ఆ దాసత్వంలో ఉన్నటువంటి మరి ఆ ప్రజలను మరి నేను విడిపిస్తాను వారి బరువుల క్రింద నుండి, వారి దాసత్వం నుండి. కాబట్టి విడిపించిన తర్వాత వారు నాకు ప్రజలే ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను. కనుక ఈ మాట నువ్వు వెళ్ళి మరి ఆ యొక్క ప్రజలతో చెప్పుము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు దేశంలో అలాగ వారి దాసత్వంలో ఉన్నప్పుడు మరి మోషేను అక్కడికి పంపుతూ వచ్చాడు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఆ యొక్క ఫరో రాజుతో మరి మాట్లాడి గొప్ప తీర్పులు తీర్చి, మరి గొప్ప తీర్పులు అంటే అక్కడ మరి 10 తీర్పులు తీరుస్తూ వచ్చాడు. అంటే 10 తెగుళ్ళ చేత మరి ఆ యొక్క ఐగుప్తు ప్రజలను మొత్తి తర్వాత వారిని బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మరి అక్కడ వారు దాసత్వంలో ఉంటూ వచ్చారు. మరి అలాంటి వారిని
మరి దేవుడు ఏం చేశాడంటే మరి మోషేను పంపి ఆ దాసత్వం నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి నేను ఈ విధంగా వారిని బయటికి రప్పిస్తాను ఆ బరువుల కింద నుండి, కనుక నువ్వు వెళ్ళి వారితో చెప్పు అన్నప్పుడు మరి ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలతో మోషే చెప్తూ వచ్చాడు. కాబట్టి మరి నీవు నేను కూడా ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఎలాగ దాసత్వంలో ఉంటూ వచ్చారో మరి మనందరం కూడా ఒకప్పుడు దాసత్వంతో ఉంటూ వచ్చాం. వాళ్ళైతే 430 సంవత్సరాలు అక్కడ దాసత్వంలో ఉంటూ వచ్చారు. అయితే మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఈ దేవుని సన్నిధికి రాకపూర్వము మనము మరి సాతానుకు దాసత్వంగా, మరి ఈ లోకానికి దాసులముగా మన జీవితంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉంటూ వచ్చాం. వాళ్ళైతే అక్కడ 430 సంవత్సరాలు అక్కడ ఐగుప్తులో వారి దాసత్వంలో ఉంటూ వచ్చారు. అయితే మనము మన జీవితంలో పుట్టినప్పటి నుండి మరి దేవుని సన్నిధికి రాకుండగా మనము సాతాను యొక్క దాసత్వంలో ఎన్ని సంవత్సరాలు మనం ఉంటూ వచ్చాం. నా జీవితంలో నేనైతే 30 సంవత్సరాలు దేవుని ఎరుగక 30 సంవత్సరాలు నేను దాసత్వంలో ఉంటూ వచ్చాను. 30 సంవత్సరములు దాసత్వంలో ఉంటూ వచ్చాను. తర్వాత నేను దేవుని తెలుసుకొని బాప్తిసం తీసుకొని తర్వాత ఆ పాపము నుండి విడిపింపబడి దేవుణ్ణి నేను నమ్ముకుంటూ వచ్చాను. కాబట్టి ఎవరి జీవితంలో వారు చూసుకున్నట్లయితే మరి ఆ పుట్టుకతోనే ఎవరు కూడా దేవుని సన్నిధికి రారు. అయితే మరి నా జీవితంలో మనము ఎన్ని సంవత్సరాలు మనం లోకంలో ఆ యొక్క అంధకారంలో చీకటిలో సాతాను బంధకంలో ఉంటూ వచ్చామో అది ఎవరి జీవితంలో వాళ్ళకు తెలిసింటుంది. కొంతమంది మరి 20 సంవత్సరాలు 30, 40, 50 అలాగా వారి జీవితంలో మరి లోకంలో ఉంటూ తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండవచ్చు. కాబట్టి అన్ని దినాలు మనం కూడా మరి మన యొక్క ఆయుష్నంతా కూడా కాలాన్ని అంతా కూడా మనం వ్యర్థం చేసుకుంటూ వచ్చాం దేవుణ్ణి తెలుసుకోక. కాబట్టి అలాగా ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి అక్కడ ఐగుప్తులో 430 సంవత్సరములు అక్కడ మరి ఉంటూ వచ్చారు. వారి యొక్క కఠినమైనటువంటి పనులు చేయించుకుంటూ దాసత్వంలో ఉంటూ వారు ఎంతగానో మరి ఇబ్బంది పడుతూ మూలుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు వారిని. దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క కఠినమైనటువంటి దాసత్వం నుండి ఆ యొక్క కఠినమైనటువంటి ఆ యొక్క బరువుల నుండి వారిని విడిపించాలని దేవుడు ఉద్దేశిస్తూ వచ్చాడు. అందుకే మొట్టమొదటిగా దేవుడు చెప్పారు, మరి మీ సంతానము 430 సంవత్సరములు అక్కడ ఉండి తిరిగి గొప్ప జనంతో బయలుదేరతాడని ముందుగానే అబ్రహాంతో దేవుడు చెప్తూ వచ్చాడు. కనుక ఆ యొక్క వాగ్దానం ప్రకారము దేవుడు మరి మోషే ద్వారా దాన్ని నెరవేర్పులని తీసుకొని వచ్చాడు. కాబట్టి మరి ఇశ్రాయేల్ ప్రజలు అలాగ వారి దాసత్వంలో ఉన్నప్పుడు మరి మోషేను పంపి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క కఠినమైనటువంటి ఆ బరువుల నుండి కఠినమైనటువంటి ఆ యొక్క దాసత్వం నుండి మరి ఫరో చేతిలో నుండి వారిని విడిపిస్తూ వచ్చాడు. మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 8 వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8 వచనం చూడండి. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసు గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఎలాగని ఈ దేవుని సన్నిధికి నడిపిస్తూ వచ్చాడో అలాగనే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమించువాడు కనుక తాను మీ తండ్రులు చేసినటువంటి ప్రమాణాన్ని నిబంధనను మరి నెరవేర్చే దేవుడు. కాబట్టి ముందుగా అబ్రహాంతో చెప్తూ వచ్చాడు, మరి మీ సంతానము మరి అక్కడ ఐగుప్తుకు వెళ్ళి తనది కాని దేశమునకు వెళ్ళి అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి తిరిగి గొప్ప జనాంగం తిరిగి వస్తారని చెప్తూ వచ్చాడు కదా. ఆ మాట ప్రకారము ఇక్కడ మాట్లాడుతున్నాడు ద్వితీయోపదేశ కాండంలో.
కాబట్టి తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మను విడిపించెను. కాబట్టి దాసుల గృహమైనటువంటి ఆ యొక్క ఐగుప్తులో నుండి ఫరో చేతిలో నుండి తన యొక్క బాహుబలం చేత వారిని బయటికి తీసుకుని వచ్చాడు. బాహుబలం అంటే భుజబలము, బాహు అంటే భుజము. కాబట్టి తన భుజబలం చేత, తన శక్తి చేత దేవుడు ఏం చేశాడు? గొప్ప తీర్పులు తీర్చి ఆ యొక్క ఐగుప్తు ప్రజలకు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వారి యొక్క బారి నుండి కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మన జీవితంలో మనం కూడా ఒకప్పుడు సాతాను దాసత్వంలో ఉన్నటువంటి మనము, సాతానుకు మరి దాసులుగా ఉన్న మనల్ని, సాతాను బంధకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడంటే మనం ఎవరు కూడా నశించిన నరకానికి పోవటం ఇష్టం లేదు కనుక, దేవుడు ప్రేమ స్వరూపి కనుక, మరి ఇశ్రాయేలు మీద ఎలాగా దేవుడు మిమ్మల్ని ప్రేమించువాడు గనుక అని ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడో, అలాగనే నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించి మనము మరి నశించి నరకానికి పోకుండా ఆ సాతాను దాసత్వం నుండి నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చాడు. నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చాడు. కనుక ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలా? దేవుడు మనం చేసిన మేలును బట్టి మనము మరి దేవుని ఆరాధింపవలసిన వారమై ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగా ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చాడో, అలాగనే లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను, సాతాను బంధకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకొని మరి ఆ లోకముల నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. బయటకు తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా దేవుడు చేస్తూ వచ్చాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే రోమాపత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 17 చదవండి. 17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి మనము పాపము నుండి మనం మొట్టమొదటిగా పాపమును దాసులై ఉన్నాము. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే పాపము నుండి విమోచించి నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగా మరి ఆ దాసత్వం నుండి విడిపించి మరి ఆ కనాను దేశానికి దేవుడు చేరుస్తూ వచ్చాడో, అలాగనే నిన్ను నన్ను కూడా దేవుడు ఆ పాపము నుండి విమోచించి విడిపించి ఆ దాసత్వం నుండి విడిపించి ఇప్పుడైతే నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే మరి లోకంలో ఎంతోమంది ఉన్నారు. మన కొద్ది శేషం మాత్రమే ఇక్కడ మనము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. వాళ్ళకు మరి దేవుడంటే మరి వాళ్ళకు తెలుసు కానీ అయితే వాళ్ళు లోబడనటువంటి ప్రజలు. కాబట్టి మనమైతే దేవునికి లోబడుతూ వచ్చాం కనుక పాపము నుండి దేవుడు మనల్ని మరి విమోచిస్తూ వచ్చాడు, దాసత్వం నుండి విడిపిస్తూ వచ్చాడు కనుక మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము మరి కూర్చొని ఉన్నాం. వారికి ఆ ఆధిక్యత లేదు, వారికి ఆ యొక్క ఆధిక్యత లేదు. తర్వాత మనం చూసినట్లయితే 22వ వచనం చదువుమా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి అయినను ఇప్పుడు మీరు పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతూ వచ్చారు కనుక దాని యొక్క ఫలం ఏంటి అంటే దాని యొక్క ఫలము నిత్య జీవము. కాబట్టి పాపము నుండి మనల్ని విమోచిస్తూ వచ్చాడు, దాసత్వం నుండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు కనుక విడిపించి మనల్ని మరి నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. దాని యొక్క ఫలం ఏంటంటే మరి నిత్య జీవము, పరిశుద్ధత కలుగుటయే
ఇక్కడ రాయబడింది, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. కాబట్టి నిత్య జీవములో ప్రవేశించిన కొరకై దేవుడు నిన్ను నన్ను మరి ఆ యొక్క దాసత్వము నుండి, పాపము నుండి దేవుడు విడిపిస్తూ వచ్చాడు, విమోచిస్తూ వచ్చాడు. కనుకనే మరి ఉదయకాల సమయంలో మనం దేవుని ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ వ్రాయబడింది, ఇదే నిర్గమకాండం చూడండి, 6వ అధ్యాయంలో నిర్గమకాండము 6వ అధ్యాయము చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయము మిమ్మును నాకు 7వ వచనం, మిమ్మును నాకు ప్రజలనుగా చేర్చుకొని మీకు దేవుడునయ్యుందును. కాబట్టి మరి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని, కాబట్టి దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశాడు? మరి ప్రజలుగా, అంతకుముందు దేవుని ప్రజలుగా లేరు, వారు దాసత్వంలో ఉంటూ వచ్చారు. వారికి రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, వారు దాసత్వంలో మగ్గుతూ ఉన్నారు. కనుక అలాంటి వారిని దేవుడు తీసుకొని వచ్చాడు. అప్పుడైతే దేవుని ప్రజగా వాళ్ళు ఉండలేదు, దాసత్వం అనే కాడి కింద వాళ్ళు మగ్గుతూ వచ్చారు. ఇప్పుడైతే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, మరి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడునయ్యుందును. కాబట్టి ఆ దాసత్వం నుండి మీరు విడిపించి నా యొక్క ప్రజలుగా చేసుకుంటాను, నా బిడ్డలుగా చేసుకుంటాను, నా సొత్తుగా చేసుకుంటాను, నా జనాంగంగా మిమ్మల్ని చేసుకుంటాను. అప్పుడు నేను మీకు దేవుడునై ఉంటానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళైతే దాసత్వంలో ఉండటం బట్టి వారు దేవుని ప్రజగా వాళ్ళు చేయబడలేకపోతూ వచ్చారు, దేవుని ప్రజగా కాలేకపోతూ వచ్చారు దాసత్వంలో ఉండటం బట్టి. కాబట్టి నీవు నేను కూడా మరి సాతానుకు మరి దాసత్వంలో ఉంటూ, వాని బంధకములో ఉంటూ మనం కూడా మరి దేవునికి ప్రజలుగా కాలేకపోతూ వచ్చాం, దేవుని ప్రజలము కాలేకపోతూ వచ్చాం. ఇప్పుడైతే మనము మరి దేవుని ఎరిగినాం కనుక మనం దేవుని ప్రజగా మనము చేయబడుతూ వచ్చాం. ఆ మాట మనం చూసుకున్నట్లే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి ఒకప్పుడు మనము దేవుని ప్రజలుగా లేం. ఎవరు ప్రజలుగా ఉంటూ వచ్చామంటే సాతాను యొక్క ప్రజలుగా ఉంటూ వచ్చాం, సాతాను యొక్క ప్రజలుగా ఉంటూ వచ్చాం. ఇశ్రాయేల్ ప్రజలైతే మరి ఆ ఐగుప్తీయుల యొక్క మరి దాసత్వంలో ఉంటూ మరి వారికి ప్రజలుగా ఉంటూ వచ్చారు. కనుకనే వారిని మరి దేవుడు బయటికి తీసుకొని వచ్చి మరి కనాను దేశానికి వారిని నడిపించి మరి వారికి దేవుడై ఉంటూ వచ్చాడు. వాళ్ళు దేవునికి ప్రజలుగా ఉంటూ వచ్చారు. అయితే నీవు నేను కూడా ఇక్కడ చెప్పినట్లుగా ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. కాబట్టి ఒకప్పుడు మనము దేవుని ప్రజలుగా మరి ఉండలేకపోతూ వచ్చాం, దేవుని ప్రజగా మనము చేయబడలేకపోతూ వచ్చాం. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడైతే దేవుని ప్రజలముగా మనం చేయబడుతూ వచ్చాం, దేవుని ప్రజలముగా మనము చేయబడుతూ వచ్చాం. అంతేకాకుండా దేవుని చేత మనము కనికరింపబడిన వారంగా మనం ఉంటూ ఉన్నాం, దేవుని చేత కనికరింపబడిన వారముగా ఉంటూ ఉన్నాం. కేవలము దేవుని కృపచేతనే, దేవుని కనకరము చేతనే మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాం. కేవలము తాను మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారానే మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క దాసత్వము నుండి, ఆ యొక్క పాపము నుండి మనల్ని మరి విమోచిస్తూ వచ్చాడు, విడిపిస్తూ వచ్చాడు. కేవలము ఆయన కనికరం చొప్పునే. ఆయన కనికరము మన ఎడలు లేకపోతే మనం ఈ పాటికి ఏమై ఉండేవారమో, ఈ పాటికి మనము ఏమై ఉండేవారమో. కాబట్టి నా జీవితంలో నేను కూడా మరి దేవుణ్ణి ఎరగక పూర్వము లోకంలో మరి అలాగ ఇష్టానుసారంగా జీవించేటువంటి వాడను. అయితే అలాంటి నన్ను దేవుడు మరి జ్ఞాపకం చేసుకున్నాడు, మరి ఆ యొక్క పాపము నుండి నన్ను విడిపిస్తూ వచ్చాడు. కేవలం తన కనికరం చొప్పునే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అలాగనే మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఒకవేళ దేవుడు జ్ఞాపకం చేసుకొనకపోతే మనం ఈ పాటికి మరి మట్టికి మట్టి అయిపోయి ఉండేవారం.
నేను ఇక్కడ వచ్చి నిలబడి మీకు వాక్యం చెప్పేవాడిని కాదు. మనం చూసుకున్నట్టయితే నేను గర్భంలో ఉన్నప్పుడు మాకు 8 మంది, మొత్తం 9 మంది సంతానం మా నాయనకు. 5 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అయితే మా అమ్మ ఏం చేసిందంట, అందరూ పెద్దవాళ్ళు అయినారు, పెళ్ళిళ్ళు అయినాయి, మరి ఈ వయసులో ఎట్లా ఎవరైనా లోకం చూస్తే నవ్వుతారు ఎందుకని మా అమ్మ నన్ను ఏం చేసిందంట, గర్భంలోనే నన్ను చంపేయాలని చెప్పి పోయి అక్కడక్కడ పోయి ఆ పసురులు ఆకులు అవన్నీ తినిందంట మా అమ్మ. మా వదిన చెప్తా, మా పెద్దన్న భార్య, నిన్ను మీ అమ్మ మరి చంపాలని వద్దులే అని పోయి ఆ కాలనీలో ఒక ఆమె ఉంది నాగమ్మని, ఆమె దగ్గరికి పోయింది, ఆమె పసురు ఇచ్చదంట. అలాగ పోయి ఆ పసురు తిన్నా కూడా చనిపోలే, నువ్వు గట్టి ఆవుసి నీది, గట్టి పిండం నీది అని అంటది మా వదిన. కాబట్టి అలాగ నేను గర్భంలోనే చనిపోయేటువంటి వాడను. మరి అలాంటి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ చనిపోయింటే నేను ఇక్కడ నిలబడేవాడను కాదు. కాబట్టి నేను కూడా దేవుని కనికరము, దేవుని కృప, దేవుని వాత్సల్యత మన మీద లేకపోతే మనం ఇక్కడ కూర్చుండేవారం కాదు. అది కేవలము మరి దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారానే మనల్ని దేవుడు రక్షిస్తూ వచ్చాడు. దానికేం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి దాసత్వంలో ఉన్నటువంటి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మరి ఎలాగో దేవుడు ఆ బరువుల నుండి, ఆ దాసత్వం నుండి విడిపించి కనానుకు చేరుస్తూ వచ్చాడో అలాగనే నన్ను కూడా సాతాను బంధకంలో, సాతాను దాసులుగా ఉన్నటువంటి నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని వాని బంధకంలో మనల్ని విడిపిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఒకప్పుడు ప్రజగా ఉండనటువంటి మనల్ని ఇప్పుడైతే దేవుని ప్రజగా చేసుకుంటూ వచ్చాడు, దేవుని యొక్క ప్రజగా చేసుకుంటూ వచ్చాడు. కనుకనే నా జీవితంలో మన ఎడల చేసినటువంటి మరి మేలుల కొరకై మనం దేవుని ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి అలాగా ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎలాగా ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించి కనానుకు చేరుస్తూ వచ్చాడో అలాగనే నన్ను కూడా దేవుడు ఏం చేశాడు, విమోచించి పాపం నుండి, శాపం నుండి, అంధకారం నుండి, దాసత్వం నుండి విడిపించి దేవుని సన్నిధికి నడిపిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను మరి దేవుడు ఏం చేశాడంట, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. కేవలము ఆయన యొక్క కృపచేతనే, కనికరం చేతనే ఆ యొక్క ఐగుప్తు నుండి మరి మోషే ద్వారా మరి బయటికి తోడుకొని వచ్చాడు కనాను దేశానికి. అలాగే ఎలాగ తోడుకొని వచ్చాడంటే, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. దేవుని యొక్క బలం చేత, దేవుని యొక్క బాహుబలం చేత వారిని బయటికి తీసుకుని వచ్చి పరిశుద్ధాలయమునకు నడిపిస్తూ వచ్చాడు. అలాగా నన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే, మరి ఆ యొక్క సాతాను బంధకంలో, ఆ యొక్క దాసత్వంలో ఉన్నటువంటి నన్ను కూడా కేవలం ఆయన కృపచేతనే ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఏం చేశాడు దేవుడు, మరి దేవుని సన్నిధిలో మనల్ని కూడా చేరుస్తూ వచ్చాడు. దేవుని ఆరాధించుట కొరకై, దేవుని మహింపరచుట కొరకై మరి దేవుడు నన్ను కూడా దేవుని సన్నిధికి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగ బయటికి తోడుకొని వచ్చి తన పరిశుద్ధాలయంలోకి ఎలాగ నడిపిస్తూ వచ్చాడో అలాగ నన్ను కూడా ఆ పాపం నుండి, దాసత్వం నుండి విడిపించి నన్ను కూడా దేవుని సన్నిధిలో చేరుస్తూ వచ్చాడు. కనుక ఇంతటి మరి ప్రేమను, ఇంతటి కనికరాన్ని, ఇంతటి కృపను చూపించినటువంటి దేవుని ఉదయకాల సమయంలో మనము మరి ఆరాధింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి తప్పకుండా మనము దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. కాబట్టి అలాంటి దాసత్వంలో మరి ఉన్నటువంటి ప్రజలను మనం విమోచిస్తూ వచ్చాడు. అయితే ఇంకా మనం ఎప్పటికి కూడా మనం ఎవరికి కూడా దాసులం కాకూడదు. ఇంకా ఈ లోకంలో మనం రక్షించి లోకంలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ఇంకా ఏమాత్రం కూడా మనము
మరి ఎవరికి కూడా మనం దాసులముగా ఉండకూడదు, ఎవరికి కూడా దాసులముగా ఉండకూడదు. కాబట్టి మనం చూసినట్టు లేవియ కాండం చూడండి, 25వ అధ్యాయం 55 వచనం చూడండి, ముగించుకుందాం. 25వ అధ్యాయము 55 వచనం చూడండి. ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడనైనా యెహోవాను. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో ఉండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మరి ఇశ్రాయేల్ ప్రజలు నాకే దాసులు, ఇంకా ఎవరికి కూడా దాసులుగా ఉండకూడదు. ఎందుకంటే మరి ఆయన దాసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి రప్పిస్తూ వచ్చాడు కనుక మరి మనం ఎవరికి దాసులముగా ఉండాలా? దేవునికే మనం దాసులముగా ఉండాలి. ఇంకా ఈ లోకంలో ఎవరికి కూడా మనము దాసులముగా ఉండకూడదు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడనైనా యెహోవాను. కాబట్టి దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఆ యొక్క దాసత్వం నుండి, మరి సాతాను బంధకాల నుండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. లోకంలో ఉన్నటువంటి మనల్ని మరి బయటికి తీసుకొని వచ్చాడు, లోకంలో ఉన్నటువంటి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఇంకా మనం లోకం వైపు చూడకూడదు, ఇంకా లోకం వైపు మనము చూడకూడదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నాకే దాసులుగా ఉండాలి, నాకే దాసులుగా ఉండాలి. ఇంకా ఎవరికి కూడా దాసులుగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన తన బాహుబలం చేత వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం ఆయనకే దాసులముగా ఉండాలి. మా 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 23 చదమ్మా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. కాబట్టి మనల్ని దేవుడు విలువ పెట్టుకుంటూ వచ్చాడు, తన రక్తాన్ని మన కొరకు శిలువలో అర్పిస్తూ వచ్చాడు, తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ వచ్చాడు శిలువలో. కనుక మరి ఆ త్యాగాన్ని బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలి. తర్వాత మరి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను మరి ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చాడు. మరి వాళ్లకు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఏం చేయాలి? మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు, లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను, దాసత్వంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు, ఆ దాసత్వాన్ని విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకుంటూ వచ్చాడో మరి ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంట? దేవునితో సహవాసం కలిగి ఉండాలంట, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇంకా ఎవరితో కూడా మనము సహవాసం చేయకూడదు, ఎవరికి కూడా మనము దాసులము కాకూడదు. కాబట్టి అందుకే నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడుతూ వచ్చావో ఆ స్థితిలోనే మరి దేవునితో సహవాసం కలిగిన వారమే మనము జీవించాలి. కాబట్టి ఈ విధంగా మరి ఇశ్రాయేలు ప్రజను ఐగుప్తు దేశంలో నుండి మరి విడిపించి కనాను దేశానికి నడిపించాడు. అలాగే నిన్ను నన్ను కూడా, లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను, దాసత్వంలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా విడిపించి దేవుని సన్నిధిలో చేరుస్తూ వచ్చాడు. ఒకప్పుడైతే మనం ప్రజగా ఉన్నటువంటి మనమలను దేవుడు మరి తన ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు. కనుక మనము మరి దేవుణ్ణి ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. ఇంకా ఎవరికి కూడా మనము దాసులము కాకూడదు. కాబట్టి మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మన ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా మనము దేవుణ్ణి ఆరాధించుదాం గాక. ఆరాధనలోకి ప్రవేశించక మునుపు మనమందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 187.
పాత పాటల పుస్తకంలో 185. నూట 87, 185. మొదటి చరణము, మూడవ చరణము, చివరి చరణం ఆడుకుందాం. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మోసేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, మోసేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో, చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములు. దోషినను నడిపించెను వారిని విసుగకనతో, దోషినను నడిపించెను వారిని విసుగకనతో. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే, మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే. సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే, సుందరముగనొక మేఘము గుడారమును కమ్మే. మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను, మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెను. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని భక్తి, పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని భక్తి. పరిశుద్ధ దేవుని తీర్థమును నెరవేర్చుచున్నను, పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచున్నను. నిరతము
మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. ఆయనకే యుగ యుగముల వరకు ఆయనకే యుగ యుగముల వరకు